అయోధ్య రాముల వారికి త్వరలో అలంకరించనున్న స్వర్ణరచిత ధనస్సు బాణాలను సోమవారం కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజ్ నగర్ లో ఉన్న వడ్లమాని స్వగృహంలో భక్తులు దర్శించుకుని విశేష పూజలు చేశారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమఖ్య సేవా సంఘం అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ ధనుస్సు రూపకర్త అయోధ్య వాసి చల్లా శ్రీనివాస్ శర్మ పర్యవేక్షణలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఈ స్వర్ణ రజిత ధనస్సుకు పూజలు చేయించి భక్తులకు దర్శనం కల్పించేవారని, అందులో భాగంగా రెండవసారి కాకినాడకు రావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు దివి శ్రీనివాసాచార్యులు, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి ప్రొద్దుటూరు బాలాజీ, విశ్వనాథ్ శర్మ, కొంపల్ల వెంకట సుబ్బారావు, లక్ష్మణరావు, డాక్టర్ వై పరశురాం, తొంగుమణి తదితరులు పాల్గొన్నారు. మరి పూర్వజన్మ సుకృతం మనం చేసుకున్న అదృష్టం తెలియదు, కానీ మళ్ళీ రెండోసారి మన కాకినాడ రావడం, అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల స్థాయి దగ్గర నుంచి కూడా మన గురువు గారు అయినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి గురువు గారు అయినటువంటి చల్లా శ్రీనివాస్ శర్మ గారు మా కోరిక మేరకు ఇక్కడ దర్శనాన్ని మాకు కల్పించడం జరిగింది. సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతటి అదృష్టాన్ని మాకు మళ్ళీ చేసుకున్నందుకు మళ్ళీ వచ్చే నెలలో కూడా రావడం జరుగుతుందన్నారు. అప్పుడు భారీ ఎత్తున మన సంఘం తరఫున ఇక్కడ బాన్గుల్లో కానీ ఈ అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసి ఒక 2-3 రోజుల ముందర కానీ ఈసారి తెలియజేయడం జరుగుతుంది. బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం తరఫున శ్రీ చల్లా శ్రీనివాస గారి దగ్గర ఉన్నటువంటి శ్రీ అయోధ్యరాముని యొక్క ధనుర్బాణాన్ని దర్శించడం జరిగింది. మరి మా అందరి జన్మలో ధన్యమైనట్లు భావిస్తూ అందరి జన్మలు కూడా ధన్యమని చెప్పేసి ఈ యొక్క ధనుర్బాణం మేము కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే మన చల్లా అయోధ్యలో ఉన్నటువంటి చల్లా శ్రీనివాస శర్మ గారు ధర్మవరం వారి యొక్క గృహంలో ఉంచినందుకు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వారు మా కోరిక మీదట మళ్ళీ మరొకసారి వస్తామని చెప్పేసి కాకినాడకి వస్తామని చెప్పారు. మరి ఆ అవకాశాన్ని కాకినాడ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.